వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ మా దగ్గరలో ఉంది. ఇది నయగరా ఫాల్స్‌కి చాలా దగ్గరలో ఉందనమాట. అమ్మాస్ కిచెన్. రెస్టారెంట్ పేరులోనే మీకు అర్థమై ఉంటది. అమ్మ ఫుడ్ అననని చెప్పేసి. అండ్ ఎంతమందికి తెలుసు తమిళనాడులో అమ్మ అననని చెప్పి ఎక్కువ మంది ఎవరిని పిలుస్తారు అననని చెప్పి గెస్ చేయండి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ ఇంట్లో అమ్మ ఫుడ్ చేసినట్టు ఉంటదనమాట. ఎక్సలెంట్‌గా ఉంటది ఫుడ్డు. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఇడ్లీ. అన్నీ చాలా బావుంటాయి. కొత్తి పరాటా ప్రతి ఒక్కటి బావుంటది. అన్నీ ట్రై చేయొచ్చు మీరు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకని ఇంకా బయటికెళ్దామనని చెప్పేసి కారెక్కేసి స్టార్ట్ అయిపోయాననమాట. సరే 10 మినిట్స్‌లో వద్దాం అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి అననని చెప్పి. ఇంకా కార్ తీశాను. కార్ తీసి మ్యూజిక్ పెట్టి ఫుల్ వాల్యూమ్‌లో పెట్టాననమాట. అది ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని ఎస్పెషల్లీ తరుణ్‌వి, ఉదయ్ కిరణ్, వెంకటేష్, రవితేజ ఓల్డ్‌వి, సిద్ధార్థ్‌వి ఆల్బమ్స్ కూడా 'వర్షం', 'సూర్యవంశం', 'సంతోషం', 'మాస్', 'బొమ్మరిల్లు', 'ఆరెంజ్', 'ఆవార' అసలు అలాంటి ఆల్బమ్స్ పెట్టుకొని వింటుంటే అది విని పాడుతుంటే గట్టిగా ఆ కిక్కే వేరనని అనిపించింది నిజంగా. అండ్ స్కై కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక పక్క సాంగ్స్ ఇలా పెట్టుకొని స్కైని చూస్తా ఎంజాయ్ చేశాను మంచిగా. అదిగాక ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని అలా డ్రైవ్ చేస్తూ ఎస్పెషల్లీ డ్రైవింగ్తో పాటు మ్యూజిక్ పెట్టుకొని నాకు నేను పాడుకుంటా. ఎందుకు అనంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా అంత గట్టిగా ఏం పాడలేము. లేకపోతే వేరే పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ అంత ఎంజాయ్ చేస్తా కానీ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ సాంగ్స్ పెట్టుకొని గట్టిగా పాడడం అలా ఏం ఉండదు కదా. సో చాలా బాగా నచ్చింది నాకు అలా గట్టిగా పాడుకోవడము. నాకు నేను ఇంకా ఇంకా ఎక్కువ నచ్చేసాను. సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అనిపించింది ఈరోజు. అండ్ మీరు ఓల్డ్ సాంగ్స్ ఎవరెవరివి వింటారు సజెస్ట్ చేయండి. సో నేను వింటాను నెక్స్ట్ టైం ఇలా డ్రైవ్కి వెళ్ళినప్పుడు. ఇంకా రీచ్ అయిపోయాను అమ్మాస్ కిచెన్కి. ఫస్ట్ టైం నాది సోలో డిన్నర్ డేట్. లోపలికి వెళ్ళినగానే అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు. అక్కడ వర్క్ చేసేవాళ్ళు రెగ్యులర్ కస్టమర్ అయిపోయినట్టుంది, ఎప్పుడు వస్తూనే ఉంది అని చెప్పేసి. ఎప్పుడు ఫ్రెండ్స్తో వస్తాను, బట్ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్ళాను. వెళ్ళిపోయాను కానీ వాళ్ళు సీటింగ్ ఇచ్చేసారు. సీటింగ్ ఇచ్చేసిన కానీ నేను ఇంకా ఆర్డర్ చేసేసాను ఇడ్లీ. వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారనమాట. నేను ఆర్డర్ చేసాక 20 మినిట్స్ తర్వాత తీసుకొని వచ్చారు. ఫ్రెష్గా ఎంత వేడిగా ఉందో అసలు ఫుల్ పొగలు వస్తూ ఉన్నాయి. ఇంకా అసలు అలానే తినేసాను అనమాట. ఫట తినేసాను. ఎంత గుడ్ ఫీలింగ్ ఉందో. ఇడ్లీ అంటే ఒక ఎమోషన్ కదా. నాలాగా ఎంతమంది ఉన్నారు. నాకైతే రోజు ఇడ్లీ పెట్టినా కానీ నేను తింటాను. ఇంకా సరే అని చెప్పేసి మా ఫ్రెండ్కి కూడా 2 గో చికెన్ కొత్తి పరాటా తీసేసుకొని ఇంకెళ్ళిపోయాను. దట్స్ ఇట్ ఫర్ టుడే.